మన స్టేట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెకేషన్ పార్ట్ అయితే గిన వి హోటల్స్ చీరాలని నేనైతే చెప్తానండి. రీసెంట్‌గా మా ఫ్రెండ్ బర్త్‌డే కోసం అయితే గిన మేము చీరాల వెళ్ళాము. ఈ వి హోటల్స్‌లో అయితే స్టే చేసాము. హోటల్ యాంబియన్స్ అయితే టూ గుడ్ ఉందండి. అంటే ఎలా అంటే మనము వేరే కంట్రీలో ఉన్నామనే ఫీల్ అయితే నాకైతే వచ్చిందనమాట. అంత బాగుంది యాంబియన్స్. ఇంకొకటి అలాగే అంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ హోటల్‌లో హైలైట్ పార్ట్ ఏమంటే అండి స్టాఫ్ అండి. స్టాఫ్ అయితే ఎంత క్లోజ్‌గా, ఎంత బాగా మూవ్ అయితున్నారంటే మనకి చెప్పినా సెకండ్‌లో వాళ్ళైతే అరేంజ్ చేస్తున్నారు. దాన్ని చూసి మళ్ళీ, మళ్ళీ రావాలనిపించింది మాకైతే గిన. మా ఫ్రెండ్ అయితే తనైతే రిసార్ట్‌లో ఈ తన బర్త్‌డే అయితే గిన సెలబ్రేట్ చేసుకుంది. అది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంకొకటి ఏమంటే గిన బైక్ రైడ్ అండి. ఇదైతే గిన చాలా మెమరబుల్‌గా అనిపించింది నాకు. లైఫ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరబుల్ ఈవెంట్ లాగా అనిపించింది. ఆ బీచ్‌లో అలా వెళ్తుంటే చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించిందనమాట. ఇలాంటి బైక్ రైడ్ అయితే ఈ చీరాల్లోనే ఉందనుకుంటున్నాను నేనైతే. నేను అండమాన్ అక్కడ అంతా చాలా వెళ్ళి చూసాను. ఎక్కడ నాకైతే కనిపించలేదు. ఇక్కడే ఇలా బాగా అనిపించింది. తన బర్త్‌డే కూడా అంటే ఒక డిఫరెంట్ థీమ్‌లో అయితే వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ బర్త్‌డే అలా సెలబ్రేట్ చేసిన ఆ వీడియో చూస్తే కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. మనకి ఎంత లవ్ ఉన్నా ఆ ఎక్స్‌ప్రెస్ చేసే విధానము, దాన్ని చూసి కూడా మనకైతే ఆ మూమెంట్ అయితే అలా చక్కగా మైండ్‌లో గుర్తుండిపోతుందనమాట. ఆ బర్త్‌డే అన్నమాట. రెగ్యులర్‌గా మనము మామూలుగా చేసుకునే దానికన్నా ఒక డిఫరెంట్ స్పాట్‌కి వెళ్తే మాత్రం అది చాలా స్వీట్ మెమరీలా ఉంటుందండి. మనకి లైఫ్ అంతైతే గుర్తుంటుంది. మేము బీచ్‌లో నెక్స్ట్ డే కూడా వెళ్ళాము. మళ్ళీ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఆ రోజు వర్షం వస్తుంది. సమ్మర్‌లో వెళ్ళాము. సమ్మర్‌లో వర్షం ఏంటా అని అనిపించింది మాకు. ఇవైతే గిన మేము నైట్ తీసుకున్న ఫొటోస్ అన్నమాట. మాకు వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా అయితే మేము నలుగురం కలిసి వెళ్తూ ఉంటామన్నమాట. పిక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మాకైతే ఫస్ట్ థింగ్ వేరే స్టేట్‌లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంత బాగుంది. మీకెప్పుడన్నా వీలైతే గిన ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి.